హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఈరోజు ఐరన్ కడాయిలో మటన్ కీమా చాలా టేస్టీగా ఉండేలాగా మేము ఎలా చేసుకుంటామో అలా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇది అర కేజీ లేత కీమా అండి. చక్కగా సన్నగా కట్ చేయించుకోవాలి, కీమా కొట్టించాలి. అయితే ముందుగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఐరన్ కడాయి పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేపుకోవాలి. అవి వేగుతుండగా దాంట్లో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్నది అయితే బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న మటన్ కీమా ఉంది కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. వాటర్ రాకుండా చక్కగా నీళ్ళలోంచి తీసేసి అలాగా శుభ్రంగా వాటర్ అనేది పడకుండా వేసుకోవాలి. ఇది చాలా లేతగా ఉందండి, లేతదైతేనే బాగుంటుంది కీమా అనేది. ఇప్పుడు దీన్ని వేసుకుని చక్కగా ఈ కడాయిలో, ఐరన్ కడాయి వల్ల ఏంటంటే ఇది మనం దీంట్లో చేయడం వల్ల బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది, కొత్తగా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు తప్పకుండా ఇందులో ట్రై చేయండి. చాలామంది కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో వాటిలో చేస్తారు. నేను కూడా చేస్తాను అలాగే. మేము కూడా, కాకపోతే ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఇంకా చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు అది కీమా ఫ్రై అవుతుండగా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా ఉండేలాగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే మనం కీమాలో నుంచి వాటర్, ఉప్పును పసుపు వేసాం కదా, ఇందులో నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుద్ది. దాంట్తోనే అది ఫ్రై అవుతుంది అన్నమాట. చక్కగాను బాగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎలా వచ్చేసిందో. ఇది ఇట్లా కలుపుకోండి, చక్కగా బాగుంటుంది. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేయటం వల్ల చూసారు కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఇలాగా ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే జీలకర్ర పొడి కూడా వేయాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాం కదా, ఇప్పుడు మన రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. కారం మరి ఎక్కువ ఏం పట్టదండి, ఇది మరీ స్పైసీగా అక్కర్లేదు, మనకి తగినట్టుగా వేసుకుంటూ సరిపోద్ది. ఇప్పుడు ఏమేమి వేసామంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా బాగా మంచిగా కలుపుకోవాలి మొత్తం. ఇది మన కొద్దిగా ఓపికగా ఈ కడాయిలో ఎంత చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది కీమా అనేది. ఇప్పుడు ఇలాంటప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొద్దిగా చీల్చుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వేసుకుని ఇవి కూడా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసి అడుగు పట్టకుండా ఉండేలాగా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే కీమా కొంచెం ఉడకాలి కదండి, అందుకనమాట. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేయాలి. ముందే వాటర్ వద్దు, ముందు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసాను. చూసారు కదా, ఇంకా అంతే అండి. ఇంకా ఎక్స్ట్రా ఏ స్పైసెస్ అక్కర్లేదు. లాస్ట్లో కొంచెం దించబోయే ముందు గరం మసాలా వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండాను. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఇంగిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. మనకైతే కీమా అనేది చక్కగా మంచిగా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఓన్లీ ఆయిలే ఉంది, అక్కడ వాటర్ లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాం. ఈ కీమా అనేది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పరోటాలోకి, ఎందులోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. చక్కగా చాలా హ్యాపీగా తినేసేసి చాలా బాగుంటుంది. ఇలా ఇది ఇందులో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు, కానీ ఇలా ఐరన్ కడాయిలో చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, కీమా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. చూస్తున్నారు కదా, అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుద్ది, తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారంటే ఇంకా ఇదే విధంగా చేసుకుంటారు. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను మీకు ఇది డిష్ అవుట్ కూడా చేసి చూపిస్తాను. చూసారు కదా, డిష్ అవుట్ చేస్తాను, ఎంత బాగుందో చూసారా. ఇందులో నేను జీడిపప్పులు వేయలేదు, ఊరికే స్పైసెస్ ఏమీ ఎక్స్ట్రా వేయలేదు. చాలా నార్మల్గా, చాలా ఇదిగా, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.